హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొన్ని క్రీడల గురించి, స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అని మనకు ఈ మధ్యన క్వశ్చన్స్ ఇస్తున్నారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో కొన్ని తీసుకుందాం. మనకి ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు మనకు స్పోర్ట్స్లో అంటే, ఒక సింగిల్స్ లేదా డబుల్స్ ఉంటారు కదా, 1 or 2, ఒకటి లేదా ఇద్దరు, అంటే ఒకళ్ళు ఆడతారేమో సింగిల్స్ అంటారు, లేదంటే డబుల్స్ అంటారు. మళ్ళీ బేస్బాల్ ఎంతమంది ఆడతారు? బేస్బాల్లో 9 members. బాస్కెట్బాల్ ఎంతమంది ఆడతారు అంటే 5 members. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారనమాట. బిలియర్డ్స్ ఏంది, ఇటు సైడ్ ఒకళ్ళు అటు సైడ్ ఒకళ్ళు అనమాట. స్నూకర్ కూడా ఒకలే. బాక్సింగ్ కూడా ఒకలే. నెక్స్ట్ బ్రిడ్జ్ ఆటకి ఎంతమంది? ఇద్దరు, ఇక్కడ ఈ సైడ్ ఇద్దరు, అటు సైడ్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు బ్రిడ్జ్. నెక్స్ట్ చెస్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? చెస్ కూడా ఒకలే. దట్ ఈజ్ 1. క్రికెట్ 11 members. టీం ఎంతమంది? 11 members. ఫుట్బాల్ సాకర్కి ఎంతమంది? 11 మంది. ఫుట్బాల్ మనకి ఏంటో కదా, మోస్ట్ వరల్డ్ వైడ్ మంచి ప్లే ఫుట్బాల్ అనమాట. హాకీ మన ఫేవరెట్ ఆట ఏంది? హాకీ మన ఇండియన్. హాకీ ఏది ఎంతమంది? 11 members. నెట్బాల్ ఎంతమంది? 7 మంది. టీం ఎంతమంది? పోలో ఎంతమంది? 4. టేబుల్ టెన్నిస్లో కూడా ఇక్కడ మనకు బ్యాడ్మింటన్ సింగిల్స్ డబుల్స్ ఉన్నట్లు ఇక్కడ కూడా టేబుల్ టెన్నిస్లో కూడా సింగిల్స్ డబుల్స్ ఉంటారు, 1 or 2. నెక్స్ట్ రగ్బీ ఫుట్బాల్ ఎంతమంది? 15 members ఉంటారు ఇందులో. వాలీబాల్ ఎంతమంది ఆడతారు? 6 members. నెక్స్ట్ వాటర్ పోలో 2, మామూలు పోలో ఒకటి ఉంది, వాటర్ పోలో ఒకటి. పోలోలో అయితే 4, వాటర్ పోలో అయితే 7 members. ఇవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ మధ్యన. లాస్ట్ ఇది ఏమో బేస్బాల్ అనేది మనకు ఆర్ఆర్బీలు ఇచ్చారు, అట్లా మనకి ఇప్పుడు డిఎస్సిలో దేనిలోనే రావచ్చు. ఇప్పుడు మా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా, సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఎంతమంది ఒక్కొక్క బ్యాడ్మింటన్ సంబంధించిన ఎక్కువ దానిలో ఎంతమంది ఆడతారు అనేది ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.